వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనస్సు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. మనసుతో చేసే వ్యాయామం, మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడును మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలుక మొద్దుబారదు. అది నాలుకకు ఎక్సర్సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి ఉంటుంది. ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యము, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పి మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి, కాపాడండి. అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై, మన తల్లిదండ్రులపై, మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై కూడా ఉంది. మూల విరాట్ అంటే ఏంటి? భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగిరేకులను కాల్చి ఉంచుతారు. ప్రతిష్ఠించే ముందు అవి తరంగాలకు క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. రెండవది ప్రదక్షిణం. మనము గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలో దేవుడు ఉంటాడా అనేదే ఒక వాదన. ఎక్కడ ఉంటాడు కానీ ఈ దేవాలయ దర్శనము అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వైదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఇంకోటి ఆభరణాలతో దర్శనం. ఆడవారిని మగవారి నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు. బంగారం వంటి తరంగాలను బాగా గ్రహిస్తాయి. బంగారం. ఇక కొబ్బరికాయ. ఇది స్వచ్ఛతకు గుర్తు. పైటెక్క మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనస్సు. అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్ళంత తీయగా ఉంటాయని అనడానికి సంకేతం. ఇక మంత్రాలు. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలంటే 9626 అలా ఒక పద్ధతిలో అమర్చుతాం. అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ యాక్టివేట్ చేసి డేటాని దాస్తుంటాం. అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమముతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా అభిషేకం. గర్భగుడి ద్వారము ఒకవైపు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరి ఎదురుగా కాక ఒకవైపు ఉండమంటారు. అభిషేకం. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సీనీ కటౌట్లకు పాలాభిషేకాలు మూర్ఖత్వము. మూల విరాట్లకు మాత్రమే పాలాభిషేకాలు చేయాలి. హారతి. పంచకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు. హారతి తీసుకునేటప్పుడు ఒక వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేద కర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలు. తీర్థం. ఇందులో పచ్చకర్పూరము, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతముతో అభిషేకం